ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఆర్కే బీచ్ దగ్గర ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు లెట్స్ వాక్ టు ఇన్స్పైర్ ఇంక్లూజన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ మహిళలు దేశానికి ఎంతో ఆదర్శమని, ప్రతి మహిళ ప్రత్యేకంగా రాణిస్తున్నారని అన్నారు. నగర ప్రజలందరికీ కూడా ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తెలియజేసుకుంటున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ దట్ యూఆర్ ఆల్ లివింగ్ ఇన్ అండి. ఐ థింక్ దిస్ ఈస్ ద ఏజ్ వేర్ దిస్ జెండర్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిమినేషన్ ఆన్ అదర్ మీన్స్ ఇవన్నీ కూడా అధిగమించి వీఆర్ మూవింగ్ టువర్డ్స్ అ వెరీ ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీ టుడే. అండ్ ఐ బిలీవ్ మనం ఒక 10 ఏళ్ల తర్వాత లేదా 15 ఏళ్ల తర్వాత ఈక్వల్ ఫర్ ఆల్ విమెన్ అండ్ మెన్, అందరికీ కూడా సమానమైన హక్కులు, సమానమైన ఆపర్చునిటీస్ అన్నీ కూడా వస్తాయి. ఐ థింక్ మనం ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాము అని నేను భావిస్తున్నానండి. అండ్ టుడే వేర్ విమెన్ ఆర్ నాట్ ఎక్సెలింగ్, ఇన్ఫ్యాక్ట్ చాలామంది మగవాళ్ళని కూడా దాటి మన స్త్రీలు అనేవారు ముందుకు వెళ్ళిపోతున్నారండి అన్ని రంగాల్లోనూ. సో ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్, వివ్ కమ్ అ లాంగ్ వే. అండ్ మనం ముందు కూడా ఒక ఈక్వల్ ఆపర్చునిటీ ఇంక్లూజివ్ సొసైటీ వైపు మనము అడుగులు ముందుకు వేస్తామని ఆశిస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం జీవీఎంసీ కార్పొరేషన్ వీఆర్ ఆల్ కమిటెడ్ టువర్డ్స్ హ్యావింగ్ అ వెరీ ఈక్విటబుల్ సొసైటీ. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ కలిగించాలి. ఆల్ ఫెసిలిటీస్ దట్ వీఆర్ డెవలపింగ్, ఆల్ ఎమ్యూనిటీస్ దట్ వీఆర్ డెవలపింగ్, వీఆర్ ట్రైంగ్ టు కేటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద విమెన్. ఈ మధ్య కాలంలో రీసెంట్లీ ఒక రెండు వీ హ్యావ్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ వీ లాంచ్డ్ అ మొబైల్ పింక్ టాయిలెట్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కానీ, అంతేకాకుండా అన్ని వసతులు ఆ యొక్క మొబైల్ టాయిలెట్లో ఉండేటట్టు, వెదర్ డిస్పెన్సింగ్ అంటే మన శానిటరీ ప్యాడ్స్ డిస్పెన్సింగ్ యూనిట్ కానీ, ఇవన్నీ కూడా కలిపి we've recently launched it. And in జీవీఎంసీ ఆల్సో మనం ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న ఫెసిలిటీస్ అన్నిటిలో కూడా మహిళలకు ఫ్రెండ్లీగా ఉండే విధంగా పార్కులు కానీ, ఇతర అమ్యూనిటీస్ కానీ, స్ట్రీట్స్ కొని we are also going to have the first all women park also. దాన్ని ఈరోజు మన సిటీలో ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు మన మేయర్ గారి చేతుల మీదుగా చేయబోతున్నాము. అండ్ అంతేకాకుండా ఐ థింక్ రాబోయే కాలంలో ఇన్ ద ఫ్యూచర్ ఐ వుడ్ లైక్ టు సీ అవర్ కంట్రీ యాజ్ అ లీడింగ్ పైనియర్ ఇన్ హౌ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్ మెన్ అండ్ విమెన్. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళే ఒక మోడల్ ఐడియల్ దేశంగా మన దేశం ఎదుగుతోంది. ఐ థింక్ we should all be proud and happy to be a part of this journey of this great country. And I thank each and everyone for your great contribution, and I wish you all once again a very happy International Women's Day. Inspiring achievers from different walks of life who have taken time out of their busy schedules to join us to encourage and support the cause. ఇంత చక్కటి గ్యాదరింగ్ ఎలా అరేంజ్ చేసినందుకు మా మహిళలందరి తరఫున ధన్యవాదాలు. వాతావరణం కూడా మనకు ఎంతో సహకరిస్తుంది. వాతావరణాన్ని కూడా మనం అందరం థ్యాంక్స్ చెప్పుకుందాం. ఈరోజు ఇంత చక్కటి గ్యాదరింగ్ ఇక్కడ వచ్చింది కాబట్టి మనమంతా కూడా నవ్వుకుంటూ ఇంతమంది ఇక్కడ ఒకరికొకరు విష్ చేసుకుంటూ ఆనందాన్ని పంచుకుంటున్నాం. మనది మనమే తింటే ప్రకృతి అంటారు, ఎవరిదన్నా లాక్కు తింటే వికృతి అంటారు, ఉన్నది నలుగురికి పంచుతుంటే సంస్కృతి అంటారు. అలాంటి సంస్కృతిని ఈ రెయిన్బో హాస్పిటల్ వాళ్ళు మనకి పంచి మన సంతోషాన్ని, ఆనందాన్ని దిగ్వినీకృతం చేశారు. అందుకు వాళ్ళకి మీ అందరి తరఫున, మా సావిత్రిబాయి పూలే తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.